హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల తాజా అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ కృష్ణ నుండి తెలుసుకుందాం. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఒక స్పష్టత అయితే వచ్చిందని చెప్పొచ్చు. హర్యానాలో ఇందాక మీరు చెప్పినట్లుగా ముందు కాంగ్రెస్కు అనుకూలంగా అన్ని ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఒక స్థిరమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. హ్యాట్రిక్గా అక్కడ మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటి ఒక 4-5 స్థానాలు అధికంగానే బీజేపీకి దక్కబోతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 46, అయితే అక్కడ 49-50 మధ్య ఇప్పటికే అక్కడ బీజేపీకి స్థానాలు వచ్చినట్లుగా చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అయితే 50 స్థానాల వరకు కూడా బీజేపీకి చూపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి 40 స్థానాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి చూపిస్తుంది. 36, 37, ఒక్కొక్కసారి 38. అంటే ఇంకా కొన్ని చోట్ల చూసుకుంటే నరేష్, కొన్ని చోట్ల సగం రౌండ్లు ముగిస్తున్నాయి. కొన్ని చోట్ల 25 రౌండ్స్ ఉంటే అందులో 10-15 రౌండ్లు కొన్ని చోట్ల ముగిశాయి. కొన్ని చోట్ల 8 రౌండ్లు ముగిశాయి. ఇంకా ఎక్కువ రౌండ్లు ఉన్న స్థానాలు ఒక 20-25 వరకు కూడా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా గ్రామీణ స్థానాలకు సంబంధించిన అంటే రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి ఈవీఎంలు ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది అన్నది కాంగ్రెస్ నేతలు చెప్తున్నమాట. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ను చూపించి అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు కానీ లేకపోతే వేరే వాళ్ళ మీద ప్రభావం చూపించి ఎన్నికల ఫలితాలను మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఆర్జేడీ విషయంలో, బీహార్ విషయంలో ఇదే విధంగా అక్కడ అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ఫలితాలను మార్చారు అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే జయరాం రమేష్ కేంద్ర ఎన్నికల కమిషన్కి లేఖ రాసి మీరు ఎన్నికల ఫలితాలను యొక్క ట్రెండ్స్ని ఎప్పటికప్పుడు ఎందుకు అప్డేట్ చేయటం లేదు, ఎందుకు డిలే చేస్తున్నారని కూడా ఆయన ఆక్షేపిస్తూ ఒక లేఖ కూడా రాశారు. దానికి ఎన్నికల కమిషన్ కూడా సమాధానం ఇచ్చింది. మొత్తానికైతే ఇంకా కొన్ని చోట్ల ఈ యొక్క రౌండ్స్ ఇంకా మిగిలే ఉన్న నేపథ్యంలో ఆ రౌండ్స్లో ఖచ్చితంగా తమకు ఆధిక్యం వస్తుంది అన్న అభిప్రాయాన్ని, ఆశాభావాన్ని కాంగ్రెస్ నేతలు వెలిపిస్తున్నారు. కానీ హర్యానా ఎన్నికలు మాత్రం చాలా అంటే ఈ దశ వరకు కూడా రావాల్సినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ తెచ్చుకుంది అంటే దానికి కాంగ్రెస్ స్వయంకృతాపరాధమే అన్నది అందరూ చెప్తున్నమాట. ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ వచ్చినటువంటి ఆయా పార్టీలకు వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ కనుక మనం చూసుకుంటే చాలా క్లియర్గా అక్కడ ఏదైతే ఈ యొక్క యాంటీ ఇంకంబెన్సీ ఓట్ చీలిపోయింది. తద్వారా బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అన్నదే మనకు తెలుస్తుంది. ఆప్కి సుమారు 2% పైగా ఆప్కి ఓట్లు వచ్చాయి. బీజేపీకి 39.7% ఓట్లు వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 40.30 కాంగ్రెస్కి ఓట్ షేర్ వస్తే బీజేపీకి 39.07 వచ్చింది. ఆప్కి 1.58 అంటే దగ్గర 2%, బీఎస్పీ 1.6%, తర్వాత సిపిఐ 0.01, తర్వాత సిపిఎం 0.09, తర్వాత ఐఎన్ఎల్డి 4.95, జేఎన్జేపీ 0.82, ఈ విధంగా జేజేపీ కూడా 2.2%. అంటే చాలా క్లియర్గా తెలుస్తుంది అక్కడ యాంటీ ఇంకంబెన్సీ ఓట్ చీలిపోయింది, తద్వారా బీజేపీ గెలుపొందింది అన్నది. ఇటు ఆప్ కూడా ఆప్ని ఒక 10 స్థానాలు అడిగారు 90 స్థానాల్లో, కానీ ఆప్కి కాంగ్రెస్ దూరం పెట్టింది. అందుకే ఆప్ కూడా కేజ్రీవాల్ తను బెయిల్ పైన రిలీజ్ అయిన వెంటనే ఆప్ హర్యానాలో తీసివేసి అక్కడే ఆయన ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఒక 2% సీట్లను 2% ఓట్లను ఆయన చేర్చగలిగారు. యాంటీ ఇంకంబెన్సీ ఓట్లు ముఖ్యంగా పంజాబ్ ఏదైతే జాట్లకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎస్సీలలో కానీ కొంత పట్టున్నటువంటి ఆప్ ఆ మేరకు చేల్చడంతోనే కొంత నష్టం జరిగింది అన్నది ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈసారి హర్యానాలో కాంగ్రెస్కు ఓటర్లు పట్టం కట్టబోతున్నారంటూ అన్ని సర్వే సంస్థలు కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు అయితే కొంత అందరినీ కూడా నివ్వెరపోయేలా చేస్తున్నాయని చెప్పొచ్చు. కానీ ఇంకా 10-15 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఆ వాటిల్లో కొంత ఫలితాలు మారే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ని దాటే తమకు వస్తాయని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ బీజేపీ నేతలు అయితే ఇప్పుడే సంబరాలు మొదలుపెట్టారు. ఇక హ్యాట్రిక్ అక్కడ మేము సాధించామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీకి కొంత గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తామని ఘంటాపథంగా బీజేపీ నేతలంతా కూడా చెప్పారు. ఎందుకంటే ఆర్టికల్ 370 తర్వాత ఈ యొక్క
ఏదైతే లడాఖ్ని యూనియన్ టెరిటరీగా చేయటం, జమ్మూ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీగా చేయటం, ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అక్కడ బాగుంది. జమ్మూలో హిందువులందరూ కూడా పోలరైజేషన్ అయింది. అక్కడ కాశ్మీర్లో కూడా తమకు అనుకూలంగా అక్కడ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అన్న అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కాశ్మీరీ పండిట్స్ కానీ స్థానికులు కానీ తీవ్రవాదాన్ని తోముట్టించిన తర్వాత అక్కడ ప్రశాంతంగా ఉన్నారు. శాంతి భద్రతలు బాగున్న నేపథ్యంలో తమకు అనుకూలంగా అక్కడ ఓట్ బ్యాంక్ మారుతుందని కూడా వాళ్ళంతా భావించారు. కానీ అక్కడ అవుట్ ఆఫ్ 25-26 స్థానాల్లోనే బీజేపీ నిలిచిపోయింది. కానీ ఎన్సీపీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మాత్రం అనూహ్యంగా 42-43 స్థానాలు, అంటే మ్యాజిక్ ఫిగర్కి ఒక 2-3 స్థానాలు మాత్రమే ఎన్సీపీకి దక్కబోతున్నాయి. అయితే ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా అక్కడ కేవలం 8-9 స్థానాలే కాంగ్రెస్ పార్టీకి దక్కుతున్నటువంటి పరిస్థితి. ఎన్సీపీ పర్ఫార్మెన్స్ అయితే చాలా పక్కాగా ఉందనే చెప్పచ్చు. సో ఎన్సీపీ అక్కడ విజయం సాధించబోతుంది. పీడీపీ కూడా మొదట్లో 5-6 స్థానాలు ఉండింది, ఇప్పుడు 3 స్థానాలకి పడిపోయింది. సో పీడీపీ అవసరం లేకుండానే ఎన్సీపీ కాంగ్రెస్ అక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశం ఉంది. అక్కడ సంకీర్ణ కూటమి ప్రభుత్వం, కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం, ఇక్కడ బీజేపీ సింగిల్గానే ఆన్ దేర్ ఓన్ ఈ బీజేపీ ఫామ్ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇది ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్. మరి ఒకవేళ కాంగ్రెస్ నేతలు ఆశించినట్లుగా మిగతా కౌంటింగ్ ఏదైతే మిగిలినాయో ఆ రౌండ్స్లో కనుక కాంగ్రెస్ కనుక కొన్ని మెజారిటీ వస్తాయి, అంటే నరేష్ కొన్ని చోట్ల చూస్తే మెజారిటీ కూడా మార్జిన్ కూడా చాలా తక్కువగానే ఉంది, 500-600 కూడా తక్కువగా ఉంది. కాబట్టి కొన్ని చోట్ల అవి కూడా మారే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరి చూడాలి. ఏమైనప్పటికీ మరో గంటలో దీనికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే